లిఫ్టుకు గోడకు మధ్య ఇరుక్కున్న 6 ఏళ్ల బాలుడు ఆర్నవ్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాలుడి మృతిని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ నిర్ధారించారు. హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగాపుర గోడేఖే బజార్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ కుమారుడు అర్జవ్ శుక్రవారం మధ్యాహ్నం తాతతో కలిసి రెడ్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ 3వ అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాత చేతిలో లగేజీ ఉండటంతో బాలుడు చొరవ తీసుకుని లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ముందుగా లోపలికి వెళ్లాడు. తాత లగేజీ పెట్టేలోపే లిఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్తుండటంతో భయంతో బయటికి వచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో లిఫ్టుకు గోడకు మధ్యలో బాలుడు ఇరుక్కుపోగా కదిలే వీల్లేని పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్కు మొదటి అంతస్తుకు మధ్య లిఫ్ట్ ఆగిపోయింది. మనవణ్ణి రక్షించడంటూ తాత వేసిన కేకలతో అపార్ట్మెంట్ వాసులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. తొలుత గ్యాస్ కట్టర్తో లిఫ్ట్ గ్రిల్స్ను తొలగించే ప్రయత్నం చేసినా బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి లిఫ్ట్ గోడల్ని బద్దలు కొట్టారు. దాదాపు 30 నిమిషాలు శ్రమించి బాలుడిని బయటకు తీశారు. అపస్మారక స్థితికి చేరిన బాలుడికి 108 వైద్య బృందం ఆక్సిజన్ అందించి అనంతరం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈరోజు బాలుడికి ఫిట్స్ రావడంతో గుండెపోటు వచ్చినట్లు నీలోఫర్ వైద్యులు తెలిపారు. బాబు బ్రెయిన్కు ఆక్సిజన్ అందకపోవడంతో వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించారు. ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాబు మృతి చెందినట్లు నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. పనిచేసి